ఈరోజు ఉదయం జూలై 15th. సో 10 గంటలకి మన ఫ్లైట్. రాత్రి 3:30కి పడుకున్నట్టున్నాను. సో ఉదయం మనకు వచ్చేసరికి 7:40 అయింది. 7:40. సో అరగంటలో బయటపడ్డాను ఊబర్ బుక్ చేసుకుని. కాకపోతే ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 8:45 8:55 అలాగైంది. మనకి చెక్ఇన్ చేయడానికి ముందు యాక్చువల్లీ చెక్ఇన్ చేసేస్తుంటే బాగానే ఉండేది ఇంతకుముందు ఆన్లైన్ చెక్ఇన్. కాకపోతే ఇది ఎయిర్ కెనడా ఆపరేటెడ్ యునైటెడ్ ఎయిర్లైన్స్ అనమాట. అది అందుకని చెప్పి ఆన్లైన్ చెక్ఇన్ చేసుకోవాలి మన. సో ఇక్కడికి వస్తే లైన్లో నిలుచుకుంటే వాడు టైం కూడా 9 అది అయిపోయింది. ఇక్కడ 9 ఆల్మోస్ట్ 9:15 దాకా అయింది. సో నేను ఇంకా బోర్డింగ్ పాస్ ఇవ్వలేను, లోపలికి వెళ్ళి చూసుకోండి, మీరు తెలుసుకోండి అన్నాడు. సరే సెక్యూరిటీ గేట్లో నుంచి వచ్చేసాను. లక్కీగా ఓపెనే ఉంది. ఇది ఇప్పుడే బయలుదేరుతుంది మనది. ఒక నిమిషం ఆ ఫ్లైట్ చూపిస్తాను. మన ఫ్లైట్ ఇదే నేను ఎక్కాల్సిన 10 గంటలకు ఎక్కాల్సిన ఫ్లైట్ ఇది. సో లోపలికి వచ్చేసాను. అట్లీస్ట్ 9:45 అయ్యింది. ఇంకా డోర్ మోగిలా. లక్కీగా ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళు ఏమైందంటే వాళ్ళు చెక్ఇన్ అయిపోయారు. ఆ లగేజ్ కొంచెం పెద్దగా ఉన్నాయి, అవి ఇక్కడే లోపల పెట్టుకోమని నేను చెప్పారు అనేసి ఇద్దరు వచ్చారు. సో వాళ్ళ కోసం డోర్లు తీసి పంపించారు. సో మనల్ని కూడా వాళ్ళు వెనకాల వెళ్ళిపోయింటే బస్సు వెళ్ళిపోయింది. కానీ మనం చెక్ఇన్ అవ్వాలి అప్పటికి. అంటే ఆల్రెడీ 10 o'clock ఫ్లైట్. సో 9:45 9:50 అయిపోయింది. సరే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. తర్వాత నేను చూసి అసలు నీకు ఇంకొక ఫ్లైట్ బుక్ చేస్తాను, మాంట్రియల్ ఫ్లైట్ ఇది, డాలస్ టు మాంట్రియల్. సో నీకు టొరంటో బుక్ చేస్తాను, టొరంటో నుండి ఢిల్లీ వెళ్ళేటట్టు వేరేది ఫ్లైట్ మార్చి ఇచ్చింది. సో మనం ఇప్పుడు అందుకే 10 o'clock బదులు 11:55కి బయలుదేరుతున్నాం. మాంట్రియల్ బదులు టొరంటో వెళ్ళి టొరంటో నుండి మళ్ళీ ఢిల్లీ. సో ఢిల్లీకి మాంట్రియల్ ఫ్లైట్ అయితే 9:45కి చేరుతున్నా జూలై 16th. ఇది టొరంటో ఫ్లైట్ ఇది 7:45 8:45 చేరిపోతుంది. ఒక గంట ముందే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒక గంట పోయినా అక్కడ ఒక గంట ముందే వెళ్ళిపోతున్నాం మనం. సో ఎలాగ ఇద్దరు ఒకటే ఫ్లైట్ కాబట్టి, అది కాక ఇండియా ఫ్లైట్కి మనకి టైం ఉంది కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ ఉన్నాయి. సో మొదట్లోనే ఒక అపశృతి లాంటిది జరిగినా కానీ ఓవరాల్గా టికెట్ అయితే సెట్ అయిపోయింది. సో ఇప్పుడు 10 అయింది డాలస్లో. ఇంకా 11:20కి మనకి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు కొంచెం టైం పాస్ చేసుకోవాలి. ఇంకా చూద్దాం. అయితే ఈ లోపల మన వీడియో కూడా తీసేసాను. మన బండి కూడా రెడీ అవుతుంది ఇంకా టేక్ ఆఫ్కి. చిన్న ఫ్లైటే, 3 hours 39 minutes ఇక్కడ నుండి మాంట్రియల్కి. టొరంటో కూడా ఇంచు అంతే ఉంటుంది. మధ్యాహ్నం సాయంత్రం చేరుతాం అన్నమాట. సో మనది మాంట్రియల్ ఫ్లైట్ మిస్ అయినా నెక్స్ట్ టొరంటోకి సెట్ చేశారు. సో 1 గంట లేట్గా ఎక్కుతున్నాను, కానీ ఇక్కడ టొరంటో నుండి ఢిల్లీకి ఫ్లైట్ ఎర్లీగా దొరికింది. సో ఢిల్లీకి అయితే 1 గంట ఎర్లీగా వెళ్ళిపోతున్నారు. సో తమాషా జరిగింది. సో ఇక డాలస్ వదిలే టైం అవుతుంది. ఎయిర్ కెనడా కూడా రన్వే మీదకి ఎక్కడానికి రెడీగా ఉంది.
Parce que t'es notre réalité, il prend le temps de regarder notre vidéo sur les mesures de sécurité. Et du coup, t'as branché ఎయిర్ కెనడా యాక్చువల్గా కొంచెం ఖాళీగా ఉంటుంది. లాస్ట్ టైం కూడా నేను వెళ్ళినప్పుడు కూడా ఖాళీగా ఉంటుంది. సో అలాగే ఈసారి కూడా నాది చివరిలో ఫ్రీ సీట్స్ ఉన్నాయి. సో నేను నా పక్కన ఇద్దరే ఉన్నాం. ఇంకో పక్క సీటు 3 సీట్లు ఖాళీగా ఉంటే నా సీటు ఆయన విండో సీట్ ఆయన అటు వెళ్ళాడు. నేను విండో సీట్లో వచ్చాను. సో మనకి విండో సీట్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ టొరంటో నుండి కొంచెం బిజీగా ఉండొచ్చేమో చూడాలి. అది కూడా మనకి పడుకోవడానికి బాగానే ఉంటే ఇక చాలా ఇంకా బెస్ట్ సెట్ అయిపోయినట్టే. కాసేపాక టేక్ ఆఫ్ తీద్దాం. If there is a need to evacuate the aircraft, leave your baggage behind and follow the floor lighting to the nearest emergency exit. S'il faut évacuer l'avion, laissez vos bagages à bord et suivez l'éclairage au plancher jusqu'à l'issue la plus proche. There are 3 exits located on each side of the aircraft. All of these are indicated by a green exit sign. Please locate the one nearest you. Il y a 3 issues de secours de chaque côté de l'avion. Chacune d'elles est indiquée par une enseigne verte. Veuillez repérer celle qui est la plus près de vous. If the cabin pressure changes, an oxygen mask will drop from the panel above you. Remain seated. The world of investments is growing. టేక్ ఆఫ్కి బయలుదేరింది. ఇప్పుడే ఇన్ఫెక్షన్స్ కూడా అంతా అయిపోయింది చెప్పేశారు. మనం సీట్ బెల్ట్ కూడా వేసేసుకున్నాం. Things that are part of our everyday lives. ఇది DFW ఎయిర్పోర్ట్ మన డాలస్ ఫోర్ట్ వర్త్లో. Experience and trust. Choose a proven alternative. Talk to your advisor about Designed with the simple idea that the experience of ఇందాక వీడియో బ్లర్గా వచ్చింది. మళ్ళీ ఆపేసి చూస్తే ఇప్పుడు బాగానే ఉంది. యా కరెక్టే. మనం కొంచెం జూమ్లో పెట్టుకుంటున్నాం. ఇంకా చూసుకోలేదు. ఓకే, మన లైట్ కోసం ఏదో చూస్తున్నట్టున్నారు రన్వేలో. అది ఏదో బండి వెళ్తుంది. ఎగిరింది నా సరగా కనిపించిందా? అమెరికనే వెనకాల రెక్కలు కూడా టేక్ ఆఫ్కి రెడీగా పైకి లేపాడు మన పైలట్. మళ్ళీ దిగేటప్పుడు అయ్యే మళ్ళీ వీటిని ఆపడానికి కూడా వాడుకుంటారు అనమాట. ఈ వింగ్లో పెట్రోల్ కూడా పోస్తూ ఉంటారు. ఇంకో బండి కూడా ఎగరడానికి సిద్ధంగా ఉంది రన్వేలో. అమెరికన్ ఎయిర్లైన్స్. ఓకే, ఇక్కడ లెఫ్ట్ తిప్పి తర్వాత రైట్ వేసుకొని మళ్ళీ ఇంకో రైట్ వేసుకొని ఇంక స్ట్రైట్. అందుకో మనం ఇంకో రెండు బండ్లు ఉన్నట్టు. ఇక్కడ వరకు స్లోగానే వెళ్తున్నాడు. ఇక్కడ అన్ని భాషలు ఉన్నాయి కానీ మన దేశ భాషలంతా తెలుగు లెస్స అన్న ఆ తెలుగు భాష ఎందుకు లేదు? శ్రీకృష్ణదేవరాయల్ని అడగాల. హిందీ పెట్టారు, ఉర్దూ ఉంది, హిందీ ఉంది, మళ్ళీ కూడా ఏదో గుజరాతీయో బెంగాలీయో ఏదో.
సిగ్నల్ నుంచి బయటికి వెళ్తుంటే జూమ్ కూడా మారిపోతుంది, క్లియర్గా పోతుంది. Flight attendants, take position for takeoff. ఓకే, ఫ్లైట్ అటెండెంట్స్ అందరూ కూర్చోండి, నిలబడం మాకండి. ఏడో చెడు కూర్చొని బెల్ట్ వేసుకోండి, తగిలించేసుకోండి. మనం పైకి ఎగరడానికి సిద్ధంగా ఉండాలి మన విమానం. ఓకేనా? వాళ్ళు ఎగిరేటప్పుడు లేచారంటే కింద పడతారు మీరు. ఏడ గుట్టు కూర్చోండి. ఎయిర్ కేరళ ఇక్కడ యునైటెడ్ ఎయిర్లైన్స్ అని చెప్పి రాసిడు నాకు. కాకపోతే యునైటెడ్కి వచ్చి ఎగిరైతే ఇది ఎయిర్ కెనడా ఆపరేటెడ్ యునైటెడ్ అని చెప్పి ఎయిర్ కెనడాలో నిలబడాడు. ఇక ఆ మాత్రం యునైటెడ్ రాయడం ఎందుకో నాకు అర్థం కాల. తీరా చూస్తే మనది ఫ్లైట్ కూడా ఎయిర్ కెనడా ఫ్లైటే. మేబీ ఆ స్పేస్ పార్కింగ్ లాంటి ఏమన్నా ఏదో ఇద్దరికి మధ్యలో చిన్న పంచాయతీ జరిగినట్టుంది. అమెరికన్ ఎయిర్లైన్స్ హెడ్ క్వార్టర్స్. ఇక్కడ ఫౌండర్స్ ప్లాజా నుండి ఈ టేక్ ఆఫ్, ల్యాండింగ్ ఈ క్లియర్గా చూడవచ్చు మనం. డాలస్ ఎయిర్పోర్ట్ బాగుంటుంది. ఈవినింగ్ కానీ డే టైం కానీ ఎండలేనప్పుడు కొంచెం బాగుంటుంది. ఇంక రాత్రి పూట అయితే కూడా బాగుంటుంది, మంచి ఫుల్ లైట్స్ ఉండి. చివరి దాకా వెళ్ళి బ్రేక్ వేసుకుంటే రైడ్ తిప్పాడా, రైడ్ తిప్పాడు. తిప్పేసి మళ్ళీ ఇంకో రైడ్ తిప్పాడంటే అప్పుడు నేరుగా ఎగరడమేనా చిమ్మంటే ఎక్క కాసేపు కింద డాలర్స్ చూపిద్దాం, మన ఏరియల్ వ్యూ చూపిద్దాము. ఎయిర్ కెనడా సౌజన్యంతో ఈ టేక్ ఆఫ్ వీడియోని రికార్డ్ చేస్తున్నాడు మీ ఆర్జేశ్రీ. లాస్ట్ టైం వేగస్ వెళ్ళేటప్పుడు ఇక్కడ స్టార్ బాక్స్లో ఓట్ మిల్ తిన్నాం, బాగుంది. స్ట్రైట్ అదిగా సరే డెల్టా కూడా ల్యాండ్ అయితే వాళ్ళది కూడా స్పీడ్ పెంచాడు. సబ్బుగా నా సారగా ఎగిరిందంటుంది ఆల్రెడీ. ఎగిరేలా ఎగిరిపోయిలా ఎగిరితాయా చంద్రం గుర్రం ఎగిరింది. పైకి లేపాడు. రెక్కలు ఇప్పుకొద్ది ఆకాశం విమానం. నాకు లెక్క రాకపోయినా రెక్కలు అయితే వచ్చాయి ఇప్పుడు. అదిగా మన డాలస్ ఎయిర్పోర్ట్ ఏరియా ఇదంతా. సెట్లు వాళ్ళ హైవే ఒకటి కనిపిస్తుంది.
all times. Federal regulations prohibit smoking, vaping, and the use of 6:35 e-cigarettes. It's also not permitted to లేకపోతే use 20 cannabis products or to drink your ఏదో own alcohol. హైవే అది This includes any duty-free purchases. ట్రాఫిక్ ఈరోజు సోమవారం కాబట్టి మామూలుగానే ఉంది ఈ మధ్యలో టోల్ కాబట్టి నార్మల్గానే ఉంది పెద్ద బిజీ ఏం లేదు. Additional food and earphones can be purchased using your credit card. For more information about product offerings, please review the bistro menu located in your seat pocket. For a limited time, TD Aeroplan credit card holders who receive a 25% statement credit on all bistro items purchased with their card. Thank you for choosing Air Canada. Enjoy your flight. వెదరు ఎండగా ఉండేసరికి కొంచెం అటు ఇటు జూమ్ అవుతా ఉంది. Nous invitons pour les passagers en tout temps, conformément à la Convention fédérale sur l'interdit de fumer, de vapoter. ఈ ఎండలకి ఆకాశాలు కూడా మబ్బులు ఎరిగిపోయి సగ్గుబిడి వడియాలాగా తయారయ్యాయి. మేడం ఎండాకాలం అబ్బ ఇక్కడ నారాయణగఢ్ కల్లా ఎండాకాలం జస్ట్ మొదలైంది. ఇక మన ఊళ్ళో అయితే హ్యాపీ వర్షాలు వచ్చేస్తుంటాయి. ఈసారి ఎండలు తప్పించేసుకుంటాయి. ఓకే టొరంటో ల్యాండ్ అవుతుంది. అక్కడ అప్పుడు సీ కనిపిస్తుందండి. ఇక కింద టొరంటో. At this time, we'll be passing through the cabin to collect any items you wish to dispose of. Please have them ready for us. The Government of Canada requires all travelers who are carrying any food or animal products or have recently visited a farm to declare this information at the Border Control. Failure
ఎండాకాలం అయిపోయి వర్షాకాలం వల్ల ఏమన్నా వాతావరణం లాగా వచ్చేసింది. ఇప్పుడే ఒక మంచి సంఘటన గురించి చెప్పుకోవాలి. ఇది చరిత్రలో రాసుకోవచ్చు. ఈరోజు నేను కూడా ఈ టొరంటో ఎయిర్పోర్ట్ గురించి రివ్యూ రాస్తాను. ఏంటంటే డాలస్ నుండి టొరంటో దిగంగానే ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి మంచి ప్లేస్ చూసుకొని మన లొకేషన్ ఆ ఏరియాకి వచ్చేసి సరే కాఫీ తాగుదామని కాఫీ తాగా. మంచి స్టార్ బక్స్లో మన పంజాబీ మావయ్య బాగా కనిపించాడు. బాగుండింది, మంచి కాఫీ మొక్క కరెక్ట్గా ఉండింది. మత్తుగా అయిపోయింది కాఫీ తాగి. మంచి నిద్ర వచ్చింది. తర్వాత కాసేపు అక్కడే కూర్చొని అక్కడి నుంచి లేసి వచ్చి లెమనేడ్ అదే డ్రింక్ తాగదాని మళ్ళీ కాసేపు తిరుగుదామని చెప్పి తిరుగుదాం. అంటే ఎంత 1 hour అయింది, ఇంకా చాలా టైం ఉంది మన ఫ్లైట్ ఇప్పుడు. సరే కాసేపు అవి షాపులు తిరుగుదామని ఒక 2-3 షాపులు తిరిగాను. సరే ఏమన్నా తాగుదామని కాఫీ తాగి బాగానే ఉంటుంది. ఈసారి కోల్డ్ డ్రింక్ ఏమైనా తాగుదామని చెప్పి తిరుగుతూ ఉన్నాను. ఒక చోట లెమనేడ్ ఉంటే లెమనేడ్ తీసుకొని మళ్ళీ వేరే ప్లేస్లోకి వచ్చి నిదానంగా కూర్చొని తాగేసాను. లెమనేడ్ అంతా అయిపోయింది. తర్వాత నేను ఇంకో ఫోన్ కోసం చూసుకుంటే ఫోన్ లేదు, కనవల్ల. సరే పాకెట్లో ఉండేది. సో పాకెట్లో పట్టుకుని నాకు లెమనేడ్ తీసుకున్నాను. ఎక్కడైనా పెట్టేసేటమని సరే వేరే ఇంకా పెద్ద బ్యాగ్ ఉండింది ఒకటి, ఆ బ్యాగ్లో చూశాను. అది పాస్పోర్ట్లో అటు ఇటు లోపల అన్ని దాంట్లోనే ఉంటాయి. చూస్తే దాంట్లో వెళ్ళా. మళ్ళీ అది కూడా మొత్తం ఇప్పి కింద మీద పడి చూస్తే అప్పుడు ఒకసారిగా భయం వేస్తుంది. పోయింది అనుకుంటా. అంటే ఇక్కడ పెట్టేశాను లేకపోతే ఏదో అయ్యింది అనుకుంటా. తర్వాత సరే ఇంకా అంటే మన దగ్గర లేదు ప్రశ్న అయితే పక్కన ఎక్కడ చూద్దామంటే ఇందాక యూనియన్ ప్లేస్లో ఆ లెమనేడ్ కూడా దగ్గర ఏమైనా పెట్టేసి వెళ్ళిపోయానేమో. ఆ దగ్గరికి వెళ్ళకండి, ఓ అమ్మయ్య వచ్చావా నువ్వా, ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయావు అనేసి అంతనేమో అనుకున్నా. బట్ ఆ ఎలా ఎక్స్ప్రెషన్ ఏమి లేవు, సేమ్ ఎక్స్ప్రెషన్ లాగే ఉంటుంది, ఒకే ఎక్స్ప్రెషన్. సరే అయితే అక్కడ కాదని చెప్పి మళ్ళీ కాఫీ తాగే ప్లేస్కి వచ్చాను. కాఫీ తాగే ప్లేస్లోకి వస్తే నా పక్కన ఒక అబ్బాయి 3 అమ్మాయిలు ఉన్నారు. అక్కడ ఒక ఫోన్ ఉంది, నేను కూర్చున్న ప్లేస్లో ఫోన్ ఉంది. నాలాంటి ఫోన్, నా ఫోన్ సైజే. అది నాదే కాదా అని చెప్పి చూసి ఆన్ చేస్తే అదే మన వాల్పేపరే ఉండింది, అవి యాంకర్ శ్యావల. తర్వాత నా పక్క కథలు చూస్తాడు, ఏదో వచ్చి ఫోన్ చూస్తాడని చెప్పి. సరే మనకి అంటే మనదే కావాలి, చూస్తే అన్లాక్ చేస్తే మనదే. ఓకే బాగా భలే సరదాగా ఓఎంప అంటే ఆల్మోస్ట్ 1 hour అక్కడ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయినా, అంటే ఛార్జ్ లేదు ఏమి లేదు, వదిలేసి వెళ్ళిపోయాను. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాను, సెంటర్లో ఉంది. అంటే లేచి ఫోన్ పట్టుకోకుండా వెళ్ళిపోయినట్టున్నా. భలే అంటే జనాలు కూడా ఎవరు పట్టించుకోకుండా అలాగే వదిలేశారు చాలా జాగ్రత్తగా. అంటే ఎవరైనా చూస్తుంటే లేపేద్దాన్ని ఒకవేళ కన్నేసి చూసిన వాళ్ళు లేపేసి కావాలి. అంటే అటువంటి ఎయిర్పోర్ట్ కూడా కాదనమాట ఇది. ఎవరి పాటికి వాళ్ళు పనులు చేసుకుంటా ఉన్నారు, తింటా ఉన్నారు, తాగుతూ ఉన్నారు. వాళ్ళు ఫ్లైట్ వస్తే ఎక్కిపోతూ ఉన్నారు అలాగా. సో జనాలు కూడా క్రౌడ్ కూడా మంచి క్రౌడ్ పాపం. సో నాకు సెల్ ఫోన్కి ఇంకా రోజులు ఉన్నాయి, అయిపోయింది అనుకోండి. యాక్చువల్గా ఇందాక కొత్త ఇది చూస్తే ఫోన్ బ్యాగ్ ఎక్కడ చూసారు కనపడకపోయేసరికి అయిపోయింది పోయింది అనుకుంటా. మళ్ళీ ఇండియాకి వచ్చి ఫోన్ లేకుండా అంటే అసలు ఆ సిమ్ లేదు. అంటే పాత సిమ్ ఇంకో సిమ్ కూడా మనకి డాలస్లోనే ఉంది, అది వేసుకున్న కాంటాక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. బట్ ఇలాగా ఇక్కడ దాకా వచ్చి ఫోన్ పోయింది, సిమ్ పోయిందంటే ఇంక అంతే అయిపోయినట్టు మనం. సో అలా కాకుండా మన జీవితాన్ని మళ్ళీ కొనసాగించగలుగుతున్నామంటే
ఈ టొరంటో ఎయిర్పోర్ట్ ప్రయాణికులకి నేను వేసే కొన్ని విరతాలు అందుకోండి, వేసుకోండి, పండగ చేసుకోండి. థ్యాంక్ యూ. టొరంటో ఢిల్లీ చేరుకుంటాము ఫైనల్గా. యాక్చువల్గా ఏదో ల్యాండింగ్ దగ్గర కూడా ఫ్లైట్ ఏదో ప్రాబ్లం అని చెప్పాడు. ల్యాండింగ్ బ్రేక్లు సరిగ్గా పడ్డలేదు అది చెప్పాడు. బట్ ల్యాండింగ్ బాగానే అయింది. సో ఇమిగ్రేషన్, కస్టమ్స్ అన్నీ ఫాస్ట్గా అయిపోయింది. నేరుగా వచ్చేసాడు బయటికి. సో మనం ఇంకా హోటల్కి వెళ్ళే ట్యాక్సీ వస్తుంది, దానికోసం వెయిటింగ్ అనమాట. ఎక్కువగా అనిపించలేదు ఈరోజు. సినిమాలు అయితే షోలే కాదు, కొంచెం చూశాను. మళ్ళీ జిందగీ నా మిలగి దుబారా కొంచెంసేపు చూశాను. తర్వాత జాన్ విక్ కాసేపు చూశాను. అలా ఇలాగా చూస్తూ ఉన్నాను. ఇంకా కాసేపు అటు ఇటు నడుస్తూ టైం పాస్ అయిపోయింది. ఫాస్ట్ కంటే ఈసారి పెద్ద బోరింగ్ కొట్ల, ఫాస్ట్గా వచ్చేసాం. ఎయిర్ కెనడా బాగానే వచ్చింది. ల్యాండింగ్ అప్పుడు ఏదో బ్రేక్లు సరిగ్గా పడలేదు అది ఇది అన్నట్టు, కానీ బట్ ఓవరాల్గా ఓకే. అది ల్యాండింగ్ అయినప్పుడు బ్రేక్ చెక్ చేస్తున్నారని చెప్పి అన్నాడు. సో బాగా వాళ్ళు చెక్ చేశారు, నో ప్రాబ్లం అని చెప్పారు. సరే నా దగ్గర లగేజ్ కూడా ఏమీ లేదు. ఈసారి లాస్ట్ టైం ఎయిర్ కెనడాలో లగేజ్ పోయింది, అందుకే ఈసారి చెక్-ఇన్లు ఏమి పెట్టుకోకుండా ఓన్లీ క్యారీ బ్యాగేజ్ వచ్చేసాను అనమాట. సో లగేజ్ కూడా ఏమి తీసుకోకుండా నేరుగా వచ్చేస్తాను బయటకి. ఇప్పుడేమిటి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ ఏదో టైము. యాక్చువల్గా రాత్రి రావాలి, ఏదో టైం కంటే కొంచెం హడావిడిగా అయిపోయింది, ఏదో మెసేజ్ అయిపోయింది. ఈ టైం చూస్తుంటే ఎర్లీ మార్నింగ్, యాక్చువల్గా రాత్రి 8కి రావాలి, 8కి కాకుండా ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చింది. అదేమిటి అది అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు పోయి పడుకోలేదు, యాక్చువల్గా పోయి పడుకుంటే సరే. ఓవరాల్గా ప్రయాణం అయితే అయిపోయింది. భారతదేశం చేరుకున్నాం. ఇక ఢిల్లీలో కూడా దిగేసాము. ఇక్కడ పనులు చక్కబెట్టుకున్నాం. తర్వాత మన ఊరు చెన్నై చంద్రమా. సో ఇండియా ట్రావెల్ అయితే ల్యాండింగ్ ముగిసిపోయింది. ఇక తర్వాత ఢిల్లీలో అటు ఇటు సరదాగా ఫుడ్ బ్లాగింగ్, షాపింగ్ చూద్దాం. షాపింగ్ ఏమీ ఫుడ్ చూడొచ్చు. Veuillez faire attention aux taxis et aux limousines qui offrent leur service sans permis. Today you took delicious Centrum multi-gummies and took అందరికీ నమస్కారం. in charge of your health with a ఇందాక ఢిల్లీలో ల్యాండ్ అయ్యానని చెప్పి అనుకున్నాను. so every day you can say నాకు కూడా అర్థం కాలేదు. ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాం, మళ్ళీ మనం రాత్రి 10కి బయలుదేరుతాం. బయలుదేరి మళ్ళీ టొరంటోకి వెళ్తాం అన్నట్టు అర్థమైంది. నాకు అర్థం కాదు. ఢిల్లీకి వచ్చేసి మళ్ళీ టొరంటోకి వెళ్ళడం నాకు అది అయ్యో అర్థం కాదు. సరే ఇంకా ఢిల్లీకి వచ్చాం అనుకున్నాను. ఎయిర్పోర్ట్ చూస్తే అంత ఎక్కడ చూసినా కెనడియన్స్కే స్వాగతం అది ఇది అంటుంది. ఏమిటో ఇటువైపు అంతా కెనడా అంటే కెనడా వైపు వచ్చాం కాబట్టి కెనడా వాళ్ళకే స్వాగతం అంటుంది అనుకుంటాను. ఇక బయటకు వస్తే కూడా కెనడా వెహికల్స్ ఎక్కువ కనిపించాయి. మా ఫ్రెండ్కి కాల్ చేశా, ఢిల్లీకి వచ్చేసారు, టెర్మినల్ 1లోకి వచ్చేసారు అని. మా వాడు ఏదంటే టెర్మినల్ 1 నెల రోజుల నుంచి క్లోజు, అక్కడ పనిచేయడం లేదు అంటాడు. సరే నేను అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని మాట్లాడుతుంటే వాళ్ళు టెర్మినల్ 1లోనే ఉన్నాం, మేము అక్కడే పనిచేస్తున్నాం అది అంటాడు. వీడేమంటే టెర్మినల్ 1 రాలేదు అది అంటాడు. సరే ఫోటోలు, వీడియో కాల్ చాలా చేసాం. ఒక అరగంట సేపు అయ్యింది. తర్వాత వేరే ఒక ఆమె చేత కూడా సెక్యూరిటీ ఆమె చేత మాట్లాడిస్తే ఆమె చెప్పింది, టెర్మినల్ 1లోనే ఉంటున్నాం, మేము ఇక్కడే ఉన్నాం,
అది ఇదని చెప్పి అంటే నీ కంపెనీ ఏమిటి, నీ టూరు, నీ క్యాబ్ కంపెనీ పేరు ఏమిటి అని. క్యాబ్ కంపెనీ ఏం లేదు, వీడు ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటాడు అని చెప్పి నేను సరే పేరు అంటే పేరు తెలీదు అంటే పేరు తెలియకుండా ఏముంటాడు, ఎలా ఉంటాడు కెనడాలో అంటే కెనడా కాదు ఇతను ఢిల్లీ అంటే ఆ ఢిల్లీ నుంచి వస్తున్నాడు అని చెప్పి. అవునంటే ఎక్కడికి వస్తున్నాడు అంటే ఢిల్లీకి వస్తున్నాడు అంటే మనం కెనడాలో ఇప్పుడు అని చెప్పి చెప్పింది. అప్పుడు చూస్తే అప్పుడు అర్థమైంది నాకు, ఎందుకంటే రోడ్డు మీద అంతా కూడా కెనడా వెహికల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాదు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి కెనడా వెహికల్స్ ఎందుకు ఉంటున్నాయని చెప్పి నేను కూడా చూస్తూ ఉన్నా. మేబీ వీళ్ళు ఏమంటే కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారేమో, ఢిల్లీకి నేమ్ ప్లేట్లు ఇంకా మార్చలేదు, ఓటారియోనే చూపిస్తున్నాయి అనుకుంటా. సో అంతా చేస్తే అవి చెప్పింది కెనడాలో ఉన్నావు అని చెప్పంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓకే వాడు వెనక్కి తిరిగి మళ్ళీ టొరంటోకి తీసుకొచ్చాడు మనల్ని అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్తే అవును మిమ్మల్ని ఏదో విమానం ప్రాబ్లం వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు, రాత్రి 10కి మళ్ళీ ఇంకో ఫ్లైట్ వేస్తారు, అంటే ఇంకో ఫ్లైట్ మీకు మారుస్తాడు, మీరందరూ మళ్ళీ ఆ లైన్లోకి వెళ్ళండి అని చెప్పంటే తర్వాత కూర్చుంటే చెప్పింది. సో రాత్రి 10కి వేరే ఫ్లైట్ ఉంటుంది, ఒక 4 hours ముందే వచ్చామంటే నీకు అప్పుడు బోర్డింగ్ పాస్ ఇస్తానండి. సరే అని చెప్పాను. తర్వాత తినడానికి ఒక $30 గిఫ్ట్ కూపన్లు ఇచ్చారు, ఈ రెస్టారెంట్లో ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో తినొచ్చు మీరు అని చెప్పి. సరే తీసుకున్నా. తర్వాత మళ్ళీ ఇప్పుడు హోటల్ ఇంకా చూపించలేదు, ఒక అరగంట తర్వాత చెక్ చేస్తూ ఉంటూ నీకు హోటల్ అలాట్ అయినప్పుడు నీకు హోటల్ ఇస్తాము అంటే సరే అని చెప్పి నేను ఫస్ట్ స్టార్ హౌస్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాను. సో అప్పుడు కానీ నాకు అర్థం కాల, బేసిక్లీ టైం కూడా రాత్రి ఢిల్లీలో దిగాలి, కాకపోతే ఇప్పుడు ఏదో టైం ఉదయం ఎర్లీ మార్నింగ్ చూపిస్తుంది 5, 6 అట్లా. అది ఏమిటో ఆ టైం కూడా అర్థం కాదు. తర్వాత అర్థమైంది క్లియర్గా, ఓకే ఇప్పుడు ఉదయం 8 అని చెప్పాడు, 8 రాత్రి 10కి ఈ ఫ్లైట్ ఉంటుంది మళ్ళీ అంటే సరే వెళ్ళి స్టార్ హౌస్కి వెళ్ళి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక అరగంట తినేసి నిదానంగా మళ్ళీ లైన్లోకి వచ్చి కూర్చొని వస్తే డబుల్ ట్రీ హోటల్లో ఒకరోజు స్టేకి ఇచ్చారు అన్నమాట. సో మళ్ళీ వెనక్కి వచ్చి డబుల్ ట్రీకి వచ్చి ఇక పడుకున్నాం, ఇంకా కాస్త ఇక టీవీ చూస్తూ ఉన్నాం. ఇక రాత్రి సాయంత్రం వరకు మన ఇంట్లో ఇదే పని. తర్వాత 7, 6, 7 ఆ టైంకి బయలుదేరితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం, అది ప్లాన్. సో మధ్యలో స్నానం చేసి ఫ్రెష్ అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. లోపల ఒక మధ్యాహ్నం వరకు ఒక స్లీప్ వేసేసి మధ్యాహ్నం స్నానం చేద్దామని ప్లాన్ ఇప్పుడు. సో మొత్తానికి అలాగైంది. ఏమిటో నిన్న ఎక్కడ బయలుదేరామో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అక్కడికే వచ్చి చేరాం. అదే ఎయిర్పోర్ట్లో తిరుగుతూ ఉన్నాం, ఇంకా కెనడాలోనే తిరుగుతూ ఉన్నాం. సో మళ్ళీ 8, 10 గంటలు 15 గంటలు అది చాలా సరదాగా అయిపోయింది అని అనుకున్నాము. 15 గంటలు అవ్వాలా, బేసికల్గా సగమే అయింది. మధ్యలో మళ్ళీ ఢిల్లీ కాకుండా కెనడానే తీసుకొచ్చాము. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10-15 గంటలు మళ్ళీ ఢిల్లీకి. మనం అట్లీస్ట్ ఈరోజు రాత్రి ఇప్పుడు పడుకునేసామంటే ఇక సినిమాలు చూసుకుంటే సరిపోద్ది, ఏదో ఒకటి మళ్ళీ. సో అది మన వీడియో మళ్ళీ కొనసాగుతూ ఉంటుంది. మళ్ళీ ఢిల్లీ చేరాక పూర్తి చేద్దాం. తర్వాత రాకేష్కితో ఒక అరగంటకి రాకేష్ వచ్చి 10 వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ట్రై చేస్తాడు. నేను ఇక్కడ మాకు ఏం కనపడలేదు అంటాడు. మళ్ళీ నేనేమంటే వీడియోలో ఇలా ఉంది, ఇంతమంది ఉన్నారని చెప్తా ఉంటాను. సో అతనికి బాగా అతను మాట్లాడేదానికి కూడా నాకు కోపం వచ్చింది. తెలుగులో అంటాడు, ఇక్కడ ఏమంటే మనుషులు ఉంటారు, పని చేయడం లేదు అంటాడు. చెప్పేది అర్థం చేసుకోడు, వీళ్ళు చెప్పేది అర్థం కాదు. సరే వీళ్ళు చెప్పేది అర్థం కాలేదు అనుకున్నా, కానీ తర్వాత చీరలో చూస్తే మేమే సరిగ్గా అర్థం చేసుకోలేదు అనమాట.
సో మొత్తానికి అలాగా సుఖాంతమైంది. సో ఇంకా ప్రయాణం మిగిలి ఉంది. సో లెట్స్ వెయిట్. ఎయిర్ కెనడా మనకి టొరంటోలో ఇచ్చిన రూమ్ చూస్తారండి. డబుల్ ట్రీ హోటల్ ఇది. ఇది బాత్రూము, షవరు, తర్వాత 2 బెడ్లు, ఏసీ. ఎయిర్పోర్ట్ దగ్గర ఇది. జస్ట్ ఒక 2 రౌండ్లు వేస్తే సరిపోతుంది. ఇక్కడ పార్కింగ్ ఫ్లై అన్నీ ఉన్నాయి. పార్క్ అండ్ ఫ్లై. ఇక్కడ కార్లు పార్క్ చేసుకుని ఎయిర్పోర్ట్లో దింపేస్తారు అనమాట. ఈ వెనకాల ఆ ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. జస్ట్ ఒక రోడ్డే. సో మనకేంటంటే టైము ఉదయం 4:30 అలా తిరిగాను. 4:30కి దిగాను. ఇదేమంటే అసలు ఢిల్లీ అనుకున్నా, టొరంటో అనుకోలే. పెద్ద కన్ఫ్యూషను. తర్వాత మళ్ళీ ఢిల్లీ వాళ్ళంతా హోటల్లో పెట్టి రాత్రి 10 గంటలు పంపిస్తున్నారు. సో ఇంకా ఫ్లైట్ డీటెయిల్స్ తెలీదు. ఇప్పుడు వెళ్ళాక చెక్-ఇన్లో మళ్ళీ చెప్తారు మనకి. 10కి బయలుదేరుతుంది. ఇంకా ఢిల్లీలో ఎప్పుడు దిగుతుందో తెలీదు. దిగాక చూడాలి. బోర్డింగ్ వెళ్ళాలి. రాత్రి 10కి ఫ్లైట్. ఇంకా కరెక్ట్ తెలియదు. ఎక్కాక చెక్-ఇన్ అయితే కానీ బోర్డింగ్ ఫామ్ తీసుకుంటే కానీ మనకు తెలియదు. సో ప్రస్తుతం అయితే హోటల్లో చెక్అవుట్ అయిపోయాను. సో షటిల్ ఇక్కడ నుండి దగ్గరే, అక్కడ 5 నిమిషాల్లో వెళ్ళిపోయింది ఎయిర్పోర్ట్కి. అప్పుడే ఉన్నాను షటిల్. సో వెళ్ళేసి చెక్-ఇన్ అయిపోయామంటే మనకి టికెట్ వచ్చేస్తే షటిల్ ఎప్పుడు దిగాలని తెలుస్తుంది. అది విషయం. మళ్ళీ నేను రాత్రితో అయిపోయింది, హాయిగా పడుకోవచ్చు అనుకున్నాము. బట్ మళ్ళీ ఇంకొక రాత్రి మిగిలింది. ఇంకో 24 గంటలు, ఇంకొక రాత్రి 12 గంటలు, 15 గంటలు ప్రయాణం. మళ్ళీ టొరంటో ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఈ టెర్మినల్ సరే. నిన్న E74 మన గేటు, ఈరోజు E71. సో నిన్న ఇక్కడే స్టార్ వర్క్స్లో సేమ్ అతనే ఉన్నాడు, పంజాబ్ అతను. సో ఇక్కడ కాఫీ తాగేసి అది ఎదురుగా కూర్చున్నాను ఒక చోట. మొబైల్ మర్చిపోయి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి నిమ్మకాయ సోడా తాగేసి అప్పుడు చూసుకుంటే మొబైల్ ఇక్కడే ఉంది. మళ్ళీ ఎక్కడ స్టార్ వర్క్స్లో వదిలేను అక్కడే ఉంది. ఆల్మోస్ట్ 1.5 hours సేమ్. ఇంతే జనం. ఈ జనంలో కదలకుండా ఉందంటే అసలు టూ మచ్. సో ఇప్పుడు మనం E75 కదాలి. ఢిల్లీ 22 సేమ్. AC 042 సేమ్ ఫ్లైట్ నెంబరే. మార్చ్